ప్రారంభం చేస్తూ ఆయన అన్నాడు, జనమేజయుడనబడేటటువంటి రాజు చంద్రవంశంలో పాండవుల యొక్క వారసుడిగా జన్మించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞంలో ఆయన యజ్ఞం చేశాడు. ఒక కుక్క ఒకటి అక్కడికి వచ్చింది. మహాభారతానికి ఒక గమ్మత్తు ఉంది. కుక్క పాత్రతో ప్రారంభం, చిట్ట చివర మళ్ళీ ఓ కుక్క, మధ్యలో మహాభారతాన్ని మలుపు తిప్పింది ఓ కుక్క. అసలు ఆ యజ్ఞ ప్రాంగణంలోకి అది దేవశుని, దేవతల కుక్క అయినా అది కుక్క కదండి. కాబట్టి యజ్ఞశాల ప్రవేశం అది చేస్తుందేమో, యజ్ఞభూమి అందరి తిరుగాడితే అపవిత్రమవుతుందన్న భావన చేత ఎంతవరకు ఏది పవిత్రమో అంతవరకు పవిత్రం, ఏది దాటి వెళ్ళకూడదో అది దాటి వెళ్ళకూడదు. మా అనిమిత్తాగంబులైన భయంబుల్, కారణము లేని భయం కలుగుతుంది. ఇంత పెద్ద మాట చూశారండి అండి. కుక్క సాధుప్రాణి, తనంత తానుగా ఏం మీద పడిపోయి కరిచేసేటటువంటి ప్రాణి కాదు. యజమానిని నమ్ముతుంది. మీరు దాని దగ్గరికి వెళ్ళి ప్రేమతో నిలబడ్డారు అని దానికి అర్థమైతే అది తోక ఊపి సంకేతిస్తుంది. లోకంలో కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయో ప్రేమతో లేవో మీకు ఎప్పుడూ అర్థం కాదు. కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయి అని తెలిసిపోతుంది. అలా తెలియడానికి అవకాశం ఉన్న ప్రాణుల్లో కుక్క ఒకటి. అది తోక ఊపుతుంది, తోక ఊపితే చాలా తెలిసిపోతుంది. 2, కుక్కని మీరు ప్రేమని అభివ్యక్తం చేయడానికి, నేను నీ జోలికి వచ్చేవాణ్ణి కాను అని చెప్పడానికి మీరు బ్రహ్మణ్యో బ్రహ్మ బ్రహ్మ వివర్ధన అటువంటి మంత్రాలు ఏం చెప్పక్కర్లేదు. ఒక్క అక్షరం ఒత్తులేంది దూ 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 అన్నారనుకోండి, అది కూడా రాలేదనుకోండి అంటే చాలు, అది ఊరుకుంటుంది, తోక ఊపేస్తుంది. అది కుక్కకున్న లక్షణం. కుక్క పోవాలనుకోండి, చెయ్యి అంటే చాలిపోతుంది కదండి. అంతే కుక్కకున్న లక్షణం. దానికి 3 రాజకుమారులు వెంటబడాలా?